హాయ్ గైస్, వెల్కమ్ టు ఫిట్ విత్ అదే ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వీడియో ఏంటంటే వెయిట్ గెయిన్ కోసం. ఎవరైతే వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాను. ఎట్లా వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే ఏం తింటే వెయిట్ గెయిన్ అవుతారు అనేది వీడియోలో చెప్తాను. ఒక డైట్ ప్లాన్ అయితే ఇస్తాను. ఇప్పుడే కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిట్ విత్ అదే ఛానల్. షేర్ చేయండి. అయితే వెళ్ళిపోదాము. అయితే నేనైతే డైట్ ప్లాన్ కూడా ప్రిపేర్ అయితే చేశాను. అంటే ఏమేమి తీసుకోవాలనేది వెయిట్ గెయిన్కి అయితే కంటిన్యూస్గా మీల్ వైజ్గా చెప్తాను. అంటే నేను మీల్గా డివైడ్ చేశాను డైట్ ప్లాన్ని. మీల్స్గా చెప్తాను. అయితే మీకు ఫస్ట్ అయితే ప్రీ వర్కౌట్ అంటే మనం అంటే వర్కౌట్ ముందర తీసుకునేది ప్రీ వర్కౌట్. అది మీరు ఈవినింగ్ అయినా వర్కౌట్ వెళ్తే ఈవినింగ్ ముందర తీసుకుని వర్కౌట్ ముందర, మార్నింగ్ చేసే వాళ్ళు అయితే మార్నింగ్ తీసుకోండి. ఏం తీసుకోవాలో చెప్తాను చూడండి. టూ బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి అండ్ 2 స్పూన్స్ పీనట్ బటరు. ఆ తర్వాత 170 గ్రామ్స్ స్వీట్ పొటాటో మీరు 170 గ్రామ్స్ అయినా తినొచ్చు, 200 గ్రామ్స్ అయినా తినండి. ఎందుకంటే స్వీట్ పొటాటో ఎంత తింటారో అంత బాగా వెయిట్ గెయిన్ అయితే అవుతారు. సరే, అదైతే ప్రీ వర్కౌట్ మీల్ అయిపోయిన తర్వాత జిమ్ చేసే వాళ్ళు మార్నింగ్ జిమ్ చేస్తారు. తర్వాత ఫస్ట్ మీల్ అంటే రూమ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ మీల్ వచ్చేసి 150 గ్రామ్స్ ఓట్స్, తర్వాత వచ్చేసి 1 స్పూన్ పీనట్ బటరు అండ్ 6 ఆల్మండ్స్, 2 క్యాష్యూ నట్స్, తర్వాత 250 ml స్కిమ్డ్ మిల్క్ అయినా పర్లేదు, నార్మల్ మిల్క్ అయినా పర్లేదు, 1 స్కూప్ వే ప్రోటీన్, 2 బనానాస్. ఇదంతా వేసేసి మిక్సీలో ఫుల్ మిక్స్ చేయండి. సరేనా? బాగా బ్లెండ్ చేసిన తర్వాత ఆ షేక్ అయితే ప్రోటీన్ షేక్ అయితే తాగేయండి. అక్కడైతే మీకు ఫస్ట్ మీల్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ మీల్ అయిపోయిన వెంటనే ఒమేగా 3 అంటే ఏమో కాదు, ఫిష్ ఆయిల్ ట్యాబ్లెట్. ఒమేగా 3 అయితే కంపల్సరీ అయితే యూజ్ చేయండి. తర్వాత డైజెస్టివ్ ఎంజైమ్ ట్యాబ్లెట్ ఒకటి, తర్వాత మల్టీవిటమిన్. ఈ 3 ట్యాబ్లెట్స్ అయితే మీరైతే మీ డైట్లో అయితే యాడ్ చేసుకోండి. తర్వాత సెకండ్ మీల్ ఆఫ్టర్నూన్ మీల్ 250 గ్రామ్స్ రైస్, 150 గ్రామ్స్ చికెన్, తర్వాత 100 గ్రామ్స్ వెజిటేబుల్స్ మనకి చాలా ఇంపార్టెంట్. చెప్పాలంటే వెజిటేబుల్స్ ఉంటేనే మనకి అది ఫైబర్. మనం తినే ప్రోటీన్ అంతా డైజెస్ట్ అవ్వాలంటే మెయిన్ మనకు కావాల్సింది ఫైబరే. ఓకే, ఆ ఫైబర్ మనం ఎంత ఎక్కువ ఇస్తామో అంత అయితే మన డైజెస్ట్ సిస్టమ్ అయితే బాగుంటుంది. సరేనా? అది అయిపోయిన తర్వాత థర్డ్ మీల్ 150 గ్రామ్స్ రైస్ లేదా 3 చపాతీ, మీడియం సైజ్ చపాతీ, తర్వాత 200 గ్రామ్స్ చికెన్ అండ్ సేమ్ వెజ్జెస్ 100 గ్రామ్స్. వెజ్జెస్ ఏమైనా అవ్వచ్చు, బీన్స్ అయినా అవ్వచ్చు, క్యారెట్ అయినా అవ్వచ్చు, ఏమైనా కానీ వెజ్జెస్ అయితే ప్రతి మీల్కి ఉండాలి. 100 గ్రామ్స్ అండ్ 50 గ్రామ్స్ అయినా కానీ. తర్వాత ఫోర్త్ మీల్ వచ్చేసి ఎగ్స్ అండ్ 3 హోల్ ఎగ్స్ నైటు, అంటే బిఫోర్ స్లీప్. ఇంకా లాస్ట్ మీల్ అదేను. ఆ తర్వాత బిఫోర్ స్లీప్ వచ్చేసి 5 గ్రామ్స్ గ్లూటమైన్. నేను ఏ గ్లూటమైన్ తీసుకోవాలి కూడా పైన ఒకసారి ఇస్తాను చూడండి. అది ఆ కంపెనీకి యూజ్ చేయండి, నేను అదే యూజ్ చేస్తున్నాను. గ్లూటమైన్ 5 గ్రామ్స్ బిఫోర్ స్లీప్. తర్వాత డైలీ 4 to 5 లీటర్స్ వాటర్ ఇంటేక్ అయితే కంపల్సరీ ఉండాలి. వాటర్ ఇంటేక్ అయితే కంపల్సరీ 4 to 5 లీటర్స్ అయితే ఉండాలి. ఎందుకంటే బాడీ హీట్ అవుతుంది, మీరు చికెన్ అంతా ఇంక్రీజ్ చేశారు కాబట్టి. తర్వాత మంచి స్లీప్ ఉండాలి, 7 to 8 అవర్స్ స్లీప్ ఉండాలి. తర్వాత బయట ఆయిల్ ఫుడ్ అంతా బంద్ చేయాలి. సీరియస్గా వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు స్టార్ట్ చేయండి, వెయిట్ గెయిన్ అవుతారు కంపల్సరీ. ఇదే ఊరికే జిమ్ చేసాము అన్నట్టుగా ఉండొద్దు. సరేనా? మనం ఏదైనా ఒక పని చేసామంటే ఆ పని దానికి ఉపయోగపడాలి. ఊరికే ఇప్పుడు జిమ్ జాయిన్ అయ్యి చాలా మంది ఊరికే ఫీజు కడతారు. అక్కడ ఏం చేయరు కూడా చెప్పాలంటే. కానీ అది చాలా ఇంట్రెస్ట్ వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఫీజు కట్టుకోవాలని పరిస్థితిలో ఉన్నారు. కానీ కట్టుకోగలిగిన వాళ్ళు చేయలేకపోతున్నారు జిమ్లోకి వచ్చి. ఎందుకంటే ఊరికైతే వేస్ట్ చేయొద్దు, ఆ డబ్బులు అయితే ఊరికే రావు. ఎందుకు ఊరికే వేస్ట్ చేయడం వల్ల ఏమీ రాదు చెప్తున్నాను చూడండి. ఇంట్రెస్ట్ ఉండాలి దీంట్లో. మెయిన్ డెడికేషన్, కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్, ఈ 3 ఉండాలి. తర్వాత ఫుడ్, డైట్ కంపల్సరీ ఉండాలి, రెస్ట్, ఎక్సర్సైజ్. ఇవే మనకి 6 రొటీన్ అవుతూ ఉండాలి. ఇంకోటి ఏమి ఉండకూడదు. బయట తిరగడాలు అది ఇది బంద్ చేయండి. ఇప్పటికైనా కానీ దేనిపైనా కానీ, నేను చెప్పేది ఫిట్నెస్ అనే కాదు, ఇంకేదైనా కానీ మీరు ఏదనుకుంటారో దానిపైన ఫోకస్ చేయండి ఫస్ట్. ఆటోమేటిక్గా ఇంకంతా బాగుంటుంది. మీరు ఇప్పుడు ఫోకస్ చేయకపోతే తర్వాత ఖచ్చితంగా కష్టపడాల్సి వస్తుంది ఎవరైనా కానీ. నేనంతా ఫేస్ చేశాను కాబట్టి ఇంత మాట్లాడుతున్నా. తగ్గించుకుంటే మంచిది. అందుకే నేనంటూ ఒక లైఫ్ సెట్ చేసుకున్నాను. ఇంటెలిజెంట్ ఫెలో. నా ప్రొఫెషన్ ఇదే బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్, ఇవే నా ప్రొఫెషన్. నా ప్రో కార్డ్ కొట్టే వరకు ఇదే నా ప్రొఫెషన్.
తర్వాత బిజినెస్ చేసుకుంటా, కానీ అంతేకాని నేనైతే జాబ్ ఎంత అయితే ఏం లేదు. అదే మీకు చెప్తున్నాను, సీరియస్గా చేయాలనుకున్న వాళ్ళు చేయండి. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. ఇంకోటి ఏంటంటే, మెయిన్ మనకి బాడీ డెవలప్ అయ్యేకి 70% డైట్, కంపల్సరీ 70% డైట్. దాంట్లో 20% వర్కౌట్, మిగతా 10% స్లీప్. మెయిన్ నీ బాడీ అంతా చేంజ్ అయ్యేది డైట్ నుంచే చెప్పాలంటే. నువ్వు డైట్ ఒక వారమే తించుడు, నీకు వారంకే చేంజ్ వస్తుంది డైట్ తింటే. అంతే గాయ్స్, వీడియో అయితే నేనైతే షార్ట్స్ కూడా డైలీ అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ టు ఫిట్ విత్ అజయ్ ఛానల్. ఇంకా తెలుగు ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. నన్ను అలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. బాయ్.